కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలుగు మార్కెట్ పై కన్నేస్తే సరిపోదు. ఇక్కడి మేకర్స్ తో కొలాబరేట్ అవ్వాలన్న సత్యాన్ని త్వరగానే గ్రహించినట్లున్నారు తమిళ హీరోలు. ధనుష్ ఈ విషయంలో కాస్త క్యారీ ఫార్వర్డ్ గా ఉంటే, సూర్య కాస్త లేటుగా కళ్ళు తెరిచాడు. కానీ వీరికన్నా ముందే రిజిస్టర్ అయిన కార్తీ సంగతేంటి? అన్నను కో స్టార్స్ ను చూసైనా టాలీవుడ్ మార్కెట్ ను సీరియస్ గా తీసుకోబోతున్నాడా? ఇక్కడ వరుసగా దర్శకుల్ని లైన్లో పెట్టాడా? రజనీకాంత్, కమల్ హాసన్ కు తమిళనాడుతో పాటు తెలుగులో కూడా హ్యూజ్ మార్కెట్ ఉంది. ఈ దిగ్గజ నటుల తర్వాత ఆ రేంజ్ సక్సెస్ చూసిన కోలీవుడ్ హీరోలు లేరు. అప్పుడప్పుడు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కాదు. కానీ టాలీవుడ్ రేంజ్ మారాక ఇక్కడ ఫోకస్ చేస్తున్నారు తమిళ హీరోలు. కేవలం తెలుగు మార్కెట్ పై కన్నేయడమే కాదు, ఇక్కడి మేకర్స్ పై కాన్సంట్రేషన్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ధనుష్, వెంకీ అట్లూరి, శేఖర్ కమ్ములతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని టాలీవుడ్ లోనూ తనకంటూ ఓన్ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. అప్పుడెప్పుడో రక్త చరిత్రతో కనిపించి కనుమరుగయ్యాడు సూర్య. కానీ తమ్ముడు కార్తీ టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువవ్వడం, తన డబ్బింగ్ సినిమాలతో ఇక్కడ మార్కెట్ ఏర్పడడంతో ఇంకాస్త ఫోకస్ చేస్తున్నాడు సింగం హీరో. ఇప్పటికే వెంకీ అట్లూరితో విశ్వనాథన్ అండ్ సన్స్ చేస్తున్న సూర్య ఇంకొంతమంది తెలుగు దర్శకులతో టచ్ లోనే ఉన్నాడని టాక్. వివేక్ ఆత్రేయ నుండి చందు మొండేటి వరకు సూర్యకు కథలు వినిపించారని సమాచారం. ఈ ఇద్దరికన్నా టాలీవుడ్ ప్రేక్షకులకు ఎప్పుడో చేరువయ్యాడు కార్తీ. డబ్బింగ్ అండ్ ఊపిరి లాంటి స్ట్రైట్ మూవీస్ తో అలరించిన ఈ హీరోను టాలీవుడ్ అడాప్టెడ్ సన్ గా ఎప్పుడో రిసీవ్ చేసుకుంది TFI. కానీ కార్తీ ఎక్కువగా తమిళంపైనే ఫోకస్ చేశాడు. ఇక అన్న సూర్య, ఇతర హీరోలు సౌత్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ మేకర్స్ పై కాన్సంట్రేషన్ చేయడంతో కార్తీ కూడా టాలీవుడ్ దర్శకులపై దృష్టి సారించాడు. హిట్ 3లో క్యామియో అపియరెన్స్ ఇచ్చిన కార్తీ హిట్ 4కి లీడ్ గా మారాడు. అలాగే మ్యాడ్ ఫేమ్ కళ్యాణ్ శంకర్ ని లైన్ లో పెట్టాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సూపర్ హీరో కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్నట్లు టాక్. విశ్వనాథ్ అండ్ సెన్స్ తెరకెక్కిస్తోన్న సితారా ఎంటర్టైన్మెంట్ ఈ మూవీని నిర్మిస్తోందట. మొత్తానికి కోలీవుడ్ హీరోల ఫోకస్ టాలీవుడ్ దర్శకుల వైపు పూర్తిగా షిఫ్ట్ అయినట్లే కనిపిస్తోంది. ఇక మన హీరోలు జాగ్రత్త పడాల్సిందే.